తప్పుకోండి. ఆగరా, నేను మాట్లాడుతానుగా. ఏసీపీ అభిరామ్, నువ్వు వస్తావని నాకు తెలుసు, కానీ ఇంత త్వరగా వస్తావు అనుకోలేదు. రా, భోంచేస్తూ మాట్లాడుతున్నాం. మిస్టర్ శంకర్ దాదా, నేను నీతో లంచ్ చేయడానికి రాలేదు, అరెస్ట్ చేయడానికి వచ్చాను. శంకర్ దాదాని అరెస్ట్ చేస్తావా? నేను పుట్టింది తెలంగాణలో అయినా రాయలసీమ కోస్తాలో కూడా నాకు అభిమానులు ఉన్నారు. పోయిన నెల కుకట్పల్లి బస్టాండ్లో మా కులపొడి కాలేవడో తొక్కాడని 15 బస్సులు తగలబెట్టాను. అప్పుడు నన్ను అరెస్ట్ చేయలేదే. అమీర్పేటలో మా పోరగాలు ఒక అమ్మాయిని రేప్ చేశారు. అదేమో పెద్ద పతివ్రతలా కేసు పెట్టింది. అంతే, దాని ఏరియా మొత్తం బూడిద చేశాను. అప్పట్లోనూ నన్ను అరెస్ట్ చేయలేదే. మొన్న ఎలక్షన్లో ఎమ్మెల్యేగా నిలబడిన వాడిని, వాడితో పాటు 30 మందిని పైకి పంపించాను. అప్పట్లో మీ పోలీసులు నన్ను అరెస్ట్ చేయలేదు. రే ఏసీపీ, నేను నుంచుంటే పబ్లిక్ మీటింగ్, నడుస్తే ఊరేగింపు, పడుకుంటే టోటల్గా స్టేటే బంద్. నువ్వేం చదువుకున్నావు? 9. మన రాష్ట్ర జనాభా ఎంతో తెలుసా? తెలీదు. మన దేశంలో ఎన్ని భాషలు మాట్లాడతారో తెలుసా? తెలీదు. ఎరా, ఈ దేశ చరిత్ర తెలియదు, పుట్టు పూర్వోత్తరాలు తెలియవు, సంస్కృతి సంప్రదాయాలు తెలియవు. నువ్వు నుంచుంటే పబ్లిక్ మీటింగ్, నడుస్తే ఊరేగింపు, పడుకుంటే బందా? మోయ్, ఈ ఇంటి చుట్టూ బందోబస్తుంది. నీ సెక్యూరిటీగా కూడా మా వాళ్లే ఉన్నారు. నువ్వు కదిలితే కాల్ చేయమని ఆర్డర్స్ పాస్ చేశాను. ఎంత ధైర్యంనా? ఏ నేరం కింద నన్ను అరెస్ట్ చేస్తావు? పోలీస్ పవర్స్ నీకు తెలియవనుకుంటారు. గూండా యాక్ట్ కింద ఎవరినైనా ఎప్పుడైనా ఎక్కడైనా అరెస్ట్ చేయొచ్చు. నిన్ను అరెస్ట్ చేయడానికి వారెంట్తో సహా వచ్చాను. నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టి సంఖ్యలు వేసి నడి రోడ్లో నడిపించుకుంటూ తీసుకెళ్తాను. ఏసీపీ, నువ్వు నన్నేం చేయలేవురా. ఇప్పుడు జరిగిందంతా నేను నా పబ్లిసిటీకి వాడుకుంటాను. నీకు శంకర్గిరి మాన్యాలు పట్టిస్తాను. దాదా, నువ్వు ఆల్ ఖైదా ఏజెంటు అని పూర్తి ఆధారాలు మా దగ్గరున్నాయి. కమన్ మూవ్. అభిరామ్, నీలాంటి డేరింగ్ ఆఫీసర్ మన డిపార్ట్మెంట్ లో ఉన్నందుకు గర్వపడుతున్నాం. నీలాంటి వాడు రాష్ట్రానికి ఒక్కడుంటే చాలా అభిరామ్. ఈ రాష్ట్రం ఎప్పుడో బాగుపడుండదు. ఐఎమ్ రియల్లీ అప్రిషియేట్ యూ. సార్, నా డ్యూటీ నేను చేశాను. నిజానికి ఏ పోలీస్ ఆఫీసర్ అయినా తన డ్యూటీ సిన్సియర్ గా చేస్తే టెర్రరిజాన్ని పూర్తిగా తుడిచిపెట్టేయచ్చు. సార్, ఈ రోజు రౌడీలే రేపు ఉగ్రవాదులుగా మారిపోతున్నారు. ఐఎస్ఐ, అల్ ఖైదా లాంటి ఉగ్రవాద సంస్థలతో చేతులు కలుపుతున్నారు. మాతృదేశంలో అరాచకాలు సృష్టించే నీచానికి పాల్పడుతున్నారు. అమాయక ప్రజల ప్రాణాలకి హాని కలిగిస్తున్నారు. ఈ శంకర్ దాదా లాంటి వాళ్ళని ఏరేస్తే ప్రజలు హాయిగా బతకగలుగుతారు సార్. ఓకే అభి, నువ్వేం చేసినా మాకు అభ్యంతరం లేదు. ఆల్ ది బెస్ట్. సార్, థ్యాంక్ యూ సార్. బాసు, బాసు పిలిచారా బాసు? ఏమయ్యా, నేను పోలీస్ ఆఫీసర్ని. దొంగల నాయకుడిని పిలిచినట్టు బాసేంటి? అమ్మమ్మ, ఆ పిలుపునంత తేలిగ్గా తీసిపారేకు బాసు. స్టేట్ లెవెల్ నుంచి నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్ దాకా ఆ పిలుపుకి తిరిగేలేదు బాసు. మన యువ సామ్రాట్ నాగార్జున సినిమా బాస్, మార్షల్ ఆర్ట్స్ కింగ్ బ్రూస్ లీ తొలి సినిమా ద బిగ్ బాస్, ప్రపంచ దేశ అధినేతలందరూ గుర్తించిన మన నేతాజీ పిలిపే బోస్ ఈజ్ బాస్. వాసు, బాసు చాలా గొప్పగా చెప్పావు. నీకు హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోషన్ ఇమ్మని సిఫారసు చేస్తానులే. అమ్మమ్మ, ప్రమోషన్ ఇచ్చేసి నన్ను వదిలించుకుందామనా? అదేం కుదరదు. పోలీస్ పోస్ట్ నాకు పడదు. ఏదో బతుకు తెరువు కోసం హోమ్ గార్డ్ గా ఇలా జాయిన్ అయ్యాను. ప్రమోషన్ నాకొద్దు. లాఠీని చూస్తే దడ, తుపాకీని చూస్తే వణుకు. అసలు ఆ పోలీస్ డ్రెస్ లో నన్ను నేను చూసుకోవడానికి నాకే భయం. ఏదో వినాయకుడి విగ్రహం దగ్గర ఎలకలాగా మీ పంచన హాయిగా పడున్నాను. ప్రమోషన్ పేరుతో నన్ను దూరం చేయకండి బాస్. కాదంటే సరే సరే, ఇలాగే ఉందిలే గాని ముందెళ్ళి భోజనం పట్టుకురా. థ్యాంక్ యూ బాసు. ఆ మెస్సోడికి చెప్పు కర్రీస్ బాగుండం లేదని. అలాగే బాసు, గట్టిగా వాయించి చెప్తాను. వాసు, బాసు నువ్వు కాదు, నేను చెప్పానని చెప్పు. వాసు, నువ్వు మెస్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. సార్ కి భోజనం నేనే తీసుకొచ్చాను. నువ్వు వెళ్ళి స్వీట్ పాన్ పట్రా. 1 జర్దా పాన్ ప్లీజ్ ఫర్ మీ. ఓకే, థ్యాంక్స్. శశి, నువ్వెందుకు తీసుకొచ్చావు? మీకు ట్రీట్ ఇవ్వాలనిపించింది. హోటల్ కి పిలిస్తే వస్తారో రారో అని స్వయంగా నా చేతులతో నేనే వండి తీసుకొచ్చాను. అవసరమా? ఉప్పు కారం లేని ఫుడ్ రోజు తింటున్నారు కదా, మమకారం కలిపి చేశాను. నాటుకోడి మాంసం,
రొయ్యల వేపుడు, ముద్దపప్పు, చింతకాయ పచ్చడి. గుడ్. థ్యాంక్ యూ సార్. ముద్దపప్పు పచ్చడి నేను తింటా, మిగిలిన నువ్వు తిను. సార్ ముద్దపప్పు చింతకాయ పచ్చడి తినేదాకా నన్ను డిస్టర్బ్ చేయకు. బాస్, నువ్వు అంటే జీవితాంతం నీకు ముద్దపప్పు తినిపిస్తా. నీకోసం నా ప్రాణమైనా ఇస్తా. హలో.